ఇక వీళ్ళంతా నాకు ఎట్లా అంటే ఒక ప్రాణం లాంటి వాళ్ళు. విషయాలు ఇప్పుడు చెప్తా, కానీ మెయిన్ ఇగో ఎందుకు ఈ నెల శాలరీలు ఎంత వచ్చినాయి ఏంది అవన్నీ వీళ్ళ నోట్లతోనే వీళ్ళకి చెప్పి 50,000 వచ్చినా నాకు కుల్లబా. అరే మన ప్రమోషన్ కి వచ్చినాయిరా. నీకు నడుపుతున్నాను తెలియాలా? 10 మంది తెలియకపోతే మన నడుపుడు ఎందుకు రా? ఎన్ని కిలోలు? కిలోలు ఉండదా? ఇంత టాలెంటెడ్ ఉన్నా. సో గైస్ చూడో రే గంగు ప్రేమతో ఏమేమి ఇప్పిస్తుండో మీరు ఇలా చూస్తే అర్థమవుతా. ఏమన్నా నూనె తీసుకోవాలా సార్? నూనె తీసుకోవాలా సార్? తీసుకోండి సార్. సామాన్లు తీసుకోవాలి. సిస్టర్ కాదు ఆమె. ప్లీజ్ గాయస్ నా పరువు తీయకండి మీరు. మొత్తానికి అయితే మనం అయితే జిలెట్ బ్లేడ్ కొంటున్నాము. ఎందుకంటే నాకు గడ్డం నిండు ఉంది కాబట్టి. గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు. వచ్చిందా? తొందరలో మనం కూడా ఒక మాట పరిశ్రమ మాట అనేది పడబోతుంది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే. సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. సో మస్తు ఆకలి అవుతుంది గైస్. ఇగో ఫామ్ హౌస్ కి అయితే మస్తు రోజుల తర్వాత వచ్చిన. గంగు చెప్పాలా, ఒకడు ఆకలి అవుతుంటే ఆకలి తీర్చేటోడు గంగు. ఇక వీళ్ళంతా నాకు ఎట్లా అంటే ఒక ప్రాణం లాంటి వాళ్ళు. ఇంకోటి వచ్చేసి చెప్తా మీ అందరికి, మీరు అందరికి ఇప్పుడు దాకా చెప్పని కొన్ని విషయాలు నేను చెప్తా ఈ వీడియోలో. ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు ఈ విషయాలు, ఇప్పుడు చెప్తా. కానీ మెయిన్ ఇగో ఎందుకంటే ఒకడు ఆకలి అవుతుందని చెప్పి నడవన సామాన్లు మనం తెద్దామని చెప్పి పోయి ఇగో నాకు లేపి మళ్ళీ స్నానం చేపించి జల్లి స్నానం చేసుకోనా అని చెప్పి బయటకు వచ్చినాక చెప్తున్నా అన్న అన్ని ఫామ్ హౌస్కి ఏమేమి సామాన్లు ఉన్నాయి అవన్నీ నేనే స్పాన్సర్ చేస్తా అన్నాడు. అంటే నాకు ఎప్పుడు నేనే తీసుకుంటా, కానీ ఇట్లా చెప్తే ఎట్లుంటుంది అంటే ఒక వేరే అంటే వీడిని కూడా ఒక నలుగురు గురించి ఆలోచిస్తున్నాను ఒక అర్థం అనేది వస్తుంది. అండ్ వీడు కూడా ఈ మధ్య కొంచెం పైసలు ఖర్చు చేస్తుండు బబ్బువాడు. అంతకుముందు ఏమున్నా నేనే చూసుకుంటుండే, అన్నిటికీ నాకే బటన్ పడుతుండే. కానీ ఇప్పుడు కొంచెం వీళ్ళందరూ చూసుకుంటారు, నాకైతే ఖర్చు చేయనిస్తలేరు ఎక్కువ మాటికి. ఇది ఒక్కటి చాలు, ఎందుకంటే ఇది వచ్చిందంటే లైఫ్లో వీళ్ళు వేరే వాళ్ళకి జిగురు అయితే నాకు ఫుడ్ గిడ్డ అన్నీ ఏమైనా ఉంటే తీసుకొని వస్తుంది. ఏమైనా ఇంట్లో ఉండేదంటే జ్యూస్ గీస్ అన్నీ మా భార్య ఏమేమి పంపిస్తుంది ఈమె కూడా అదే పంపిస్తుంది. అట్లా అని ఈమె గురించి మొత్తం ఇన్ డీటెయిల్ వీడియోలో మీకు తెలుసు జిగురు అబ్బాయి అని మీ అందరికి తెలుసు. నిజంగా మీకు ఒకటి చెప్పాలంటే ఇట్లా గెటప్ వేసుకొని రోడ్డు మీద తిరగాలంటే చాలా కష్టం, కానీ సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీ అందరికి వీడియోలో మొత్తం ఇన్ డీటెయిల్ గా వీళ్ళ గురించి వీళ్ళు ఇప్పుడు దాకా ఏమేమి చేసిరు ఏంది అనేది వీడియోలో చెప్తా. నాకు చాలా ఇవాళ ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. వీళ్ళకి వచ్చే ఈ నెల శాలరీలు ఎంత వచ్చినాయి ఏంది అవన్నీ వీళ్ళ నోట్లతోనే వీళ్ళకి చెప్పి 50,000 వచ్చినా నాకు కుల్లబా. అరే మన ప్రమోషన్ కి వచ్చినాయిరా. మీకు అన్ని ప్రమోషన్ చేస్తే ఎంత వస్తాయి ఏంది అనేది నడుపుతా నిజంగా. బండి స్టార్ట్ చేసి మల్పి లేకపోతే. సో గాయస్ నేనైతే ఇలా ఇమ్రాన్ చేయల మీద BMW ఇస్తుడు. సో ఉత్తి అయితే అడిగినా ఇస్తాడో ఇవ్వడా అని చెప్పి ఇస్తుండే కాబట్టి ఉత్తి ఆడదాకానే పోతా, ఎక్కువ దూరం పోను. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి కొన్న బండి మన చేయల మీదకి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో మనకే గలీజ్ అనిపిస్తుంది. వీడంటే ఎట్లా పడతా నాకు సిగ్గులేదు. ఇంక ఏం కాదు అనవుతురా భయ, పైసలు కష్టపడి ఉన్నప్పుడు దాన్ని ఎట్లా ఏం చేయాలి ఏం కావద్దు అని అనుకోవాలి. అరే ఇది ఏం కాదన్నాడు కదా ఇప్పుడు. ఏం కాదన్నట్టు అనుకోవాలి. ఇప్పుడే లక్షలు పెట్టి కొన్నాడు అని చెప్పినా కదా అన్నాడు కదా. రైట్ కార్ అయితే ఇప్పుడు మనం ఎక్కుతున్నాం. నేను పక్క నుండి నడిపి గంగు నడుపుతుండు.
బండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బబ్బు అని కూడా నేర్పిస్తున్నప్పుడు నేను ఇంతే హ్యాపీ ఫీల్ అవుతా అనమాట. సో ఇప్పుడు గంగు నడుపుతున్నావు. నాకు కూడా మస్తు అనిపిస్తుంది. చిన్న బండ్లు కాదు, డైరెక్ట్ పెద్ద బండి అన్న నడిపిస్తుంది కాబట్టి నాకు ఫుల్ ఆనందంగా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళ కిస్మత్ అనమాట. సో ఈ ఏజ్ లా వీళ్ళు ఇట్లా బండి నడపడం అసలు ఈ కోరికలు ఉంటాయి ఒక్కొక్కరికి, బండి నడపాలా బండి నడపాలా అని. మెల్లగా స్పీడ్ బ్రేకర్ వస్తే మెల్లగా బ్రేక్ కొట్టి రైట్ మెల్లగా కొని ఇప్పుడు కట్ చేయి, లెఫ్ట్ కి కట్ చేయి. సో గైస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరికి కోరికలు ఉంటాయి అనమాట, ఈ బండిలో కూర్చోాలా, ఈ బండి నడపాలని. కానీ వీళ్ళ ఈ ఏజ్ లో వీడు ఇక బొమ్మవాడు అంత పెద్ద బండి నడుపుతాడు, వీడు చూస్తే ఇగో కార్ నడుపుతాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఏదున్నా కేపీ అన్న సామాన్లు ఏమున్నా ఫామ్ హౌస్ లో ఎంత ఏమున్నా ఈడని కాదు బయట ఏడమైనా రైట్ ఎప్పుడు గైస్ మేము ఎప్పుడు ఫామ్ హౌస్ కి వచ్చినా మొత్తం కేపీ అన్న ఉండి పెడతాడు అనమాట. ఆయననే ఖర్చు పెట్టుకొని మొత్తం ఆయననే సామాన్లు తెచ్చి ఏమున్నా వండి చేసి ఇచ్చాడు. టైంకి చాయ్ ఉంటుంది, వీళ్ళేమో చాయ్ పెట్టిస్తాడు. వీళ్ళంతా కేపన్నా టైం టు టైం ఫుడ్ పెడతాడు. జరి మధ్య వీళ్ళు పని చేస్తలేరు అని చెప్పి కేపన్నా ఒక పూట కాదు మేము 4-5 పూటలు ఎన్ని వెరైటీలు తింటాం రా గంగు. అలా నిజంగా చెప్తున్నా, ఆయన ఉన్నందుకే కడుపు నిండుతాడు అందరిది. ఒక్కడు అంటే మాకు ఫుడ్ వండడం రాదు ఊరికి ఆల్మోస్ట్. ఎందుకంటే హారిక స్పందన వాళ్ళు ఉంటే, మా వైఫ్ వాళ్ళు ఉంటే వాళ్ళు వండుతుండే. కానీ కేపీ అన్న ఉన్నాడంటే ఎవరు ఏం పని చేయరు, అందరు కూర్చొని తింటారు అనమాట. మొత్తం కేపీ అన్ననే పని చేస్తాడు. చాలా ఎందుకంటే ఆయనకి ఎప్పుడు నలుగురికి తినిపియాలా పెట్టాలా అనే ఒక కాన్సెప్ట్. ఆయన కేపీ అన్న శ్రీశైలం నుంచి ఇక్కడికి వస్తాడు, వచ్చేసి ఒక 2-3 days ఒక 40,000 నుంచి 50,000 అయితే మాకు ఖర్చు. 2-3 days ఆయనకు అవసరం కూడా లేదు వచ్చి అన్నం పెట్టి, ఆయనకు అవసరం కూడా లేదు. మేమే 10 మంది పనులు ఉంటారు శ్రీశైలంలో. కానీ మేము వచ్చినామంటే ఆయనకు అన్నకి ఏంటంటే అన్నకి మాతో ఉండాలా, మాతో టైం స్పెండ్ చేయాలని అన్నకు ఉంటుంది అనమాట. సో గైస్ అరే బాబు మొన్న ప్రమోషన్ చేస్తే ఎంత వచ్చినాయి కమిషన్లు కూడా చెప్పుకోరు ఇట్లా వీడియోలో. నాకు బాబు గాని మీద 5,000 వచ్చినాయి. బాబు గాని ప్రమోషన్ ఇప్పించినావు, 5,000 నువ్వు తీసుకున్నావు. వానికి 25,000 ఇచ్చిన, వానికి 25,000. నాకు ప్రమోషన్ వచ్చింది ఈ నెల. మొత్తం నాకు నెల అంటే 3 రోజుల 40,000 వచ్చిండే. అయిపోయినా ఇల్లు వేయించుకోనికి ఇచ్చిన. ఏమన్నా సేవింగ్ చేసుకుంటున్నాం. సేవింగ్ సో ఈ మధ్య వీళ్ళందరూ సేవింగ్ చేసుకుంటారు అనమాట. సో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు, ఇంట్లో గురించి ఆలోచిస్తారు. ఏంటంటే నాకు ఒకటే, ఉన్న పైసలు మన సర్కిల్ లోనే తిరిగితే మంచిగా ఉంటది అని నాకు ఒక చాలా అంటే కోరిక ఉంటది అనమాట. అరే మీరు ఇంత సంపాదిస్తారు, మన దాంట్లోనే మనం చూసుకోవాలా, మనది పోనీ అట్లీస్ట్ అది లేకుండా ఇంట్లోకైనా చూడాలా. వీళ్ళు ఫుల్ తిడుతుండే పబ్లలో ఆడ ఈడ పైసలు వచ్చిన పైసలు మొత్తం ఖర్చు పెడతాయి. ఫస్ట్ రోజు రాదు, ఒక వారం వచ్చారు. ఎందుకు ఇప్పుడు నడుపుతున్నాను తెలియాలా? 10 మంది తెలియకపోతే మన నడుపుడు ఎందుకు రా. చాలా కట్టప కలిసిడు, కట్టప రాగానే ఇద్దరికి ఏదో ఒకటి లొల్లైతుంది అది కిమరాన తీసేసుకోడు కారు. ఏదో ఒక పుడ పెడతాడు, ఏం చేయాలి ఇక. నేను నడుచుంటే ఇష్టపడతలేడు. నేర్పిస్తా కాదు వాళ్ళకి ఆకలి అవుతుందంట. ఇమ్రాన్ మెట్టు అని చెప్పారు, అదేదో నాకు తెలియదు. సో మనం అయితే అది పోయినాకైతే వీడియో అయితే చూపిస్తా రైటా. సో గైస్ జల్లి ఆడ పోయినాక షాపింగ్ ఏం చేస్తాం ఏందనేది వీడియోలో చూపిస్తాను రైట్. సో మొత్తానికి పాపం నరేష్ అవి తిన్నాడు కాబట్టి నరేష్ కోసం అయితే నేను తిప్పి మ్యాగీ తీసుకుంటా. ఒక పచ్చడి డబ్బా తీసుకో, చిన్నది తీసుకో. అది ఎన్ని కిలోలు? కిలోలు ఉండదా? ఇంత టాలెంటెడ్ బాగుంటది, మ్యాగీ బాగుంటది. తిప్పకుండానే మంచిగా ఉంటుంది. వద్దు టమాటా ప్రియా టమాటా పచ్చడి తీసుకో. తెచ్చి తీసుకోకరా, ఒకటి తీసుకోరా అదరా. ఇగో మ్యాగీ 2 తీసుకుందాం మన జనాభా ఎక్కువ. అన్నా ఈమె చూడాలా తిననీకి మ్యాగీ బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు? ఇమ్రాన్ మెల్లగా అడుగుతుండో జరే మనం అంటే దొంగతనం వచ్చా. అన్న బాత్రూమ్ లోకి మనం తీసుకుందామా? ఎందుకు అది బట్టలు ఉతుకునే ఇది తీసుకోవాలా బాత్రూమ్ లోకి. స్ప్రే బాటిల్ ఇది కాదా?
అది కాదు అది తీసుకోరా భయ్. మనము ఎండకి ట్యాన్ అవుతాము. అన్న వాష్రూమ్ కాదు లైజాల్ తీసుకోలేకపోతే వాష్రూమ్ కి ఏం తీసుకుంటారా తీసుకో. స్మెల్ వచ్చేది అవి అవి కూడా కావాలి. స్మెల్ వచ్చేది ఇగో ఇది ఇగో ఇగో ఇది తీసుకున్నాం. ఏంటది? గిన్నెలు కల్లాలి కాదు. అరే గిన్నెలు అడిగేది కాదు అది కాదు. అదేరా. ఏమో తీసుకుంటున్నా బాబు సౌదల్. సో గైస్ చూడు రే గంగు ప్రేమతోనే ఏమేమి ఇప్పిస్తుండు మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతా. ఏమన్నా నూనె తీసుకోవాలా సార్? నూనె తీసుకోవాలా సార్? తీసుకోండి సార్. హెయిర్ హ్యాండ్సమ్ తీసుకో నా సిగరెట్ సార్. నూనె తీసుకుంటున్నా. నూనె ఎందుకన్నా నువ్వు అది కేశాలు వాడతావు కదా మళ్ళా చుట్టు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు పెట్టుకోనికి రా మంచిగా ఉంది ఒకటి. అరే రే మన సబ్బు తీసుకోవాలా మంచిగా ఇప్పుడు నిజంగా. సబ్బులు ఉన్నాయా? సబ్బులు ఉన్నాయి. ఒక షాంపూ డబ్బా తీసుకోరా. నవరత్నాలు తీసుకోరా అన్న మంచిగా నెత్తికి. ఆయిల్ డబ్బా తీసుకో. గోల్డ్ డ్రాప్ తీసుకున్నా 1 లీటర్ తీసుకోమన్నాడు ఆయన. అది తీసుకో. ఏంది ఖరాబ్ అవుతుందా? ఎట్లా పడితే అట్లా వాడుతున్నా ఏమో హాయ్ హాయ్ హాయ్. ఏంట్రా పెట్టు ఇటు చూడిగో అడ్డమైనది ఫేస్ వాష్ ఫేస్ వాష్ తీసుకున్నా. ఇటు తినే తిండి తీసుకోరా అంటే ఫేస్ వాష్ లు సామాన్లు తీసుకో. సిస్టర్ కాదా ఆమె? సిస్టర్ కాదు ఆమె. ప్లీజ్ గాయస్ నా పరువు తీయకండి మీరు. నీకుంటేగా పరువు పోయింది ఇప్పుడు. వచ్చేసి రాయప్పుడు గులాబ్ జామున్ చేస్తావా? చేస్తా. అదే కలగల ఆడిపిస్తావా? బాత్రూమ్ చేస్తాను మంచిగా చేస్తాను. ఎగ్రీలో పోతే ఏదో వస్తుంది. ఇప్పుడు ఆమె చేసే వరకు పానం చచ్చిపోతుంది. ఆ నరేష్ గారు తీసుకోమన్నా. తీసుకున్నా మ్యాగీ తీసుకున్నా మ్యాగీ చేసుకోమా ఏం వద్దురా. అరే బిల్లు తిన్నాడు. జరుగు జరుగు. అరే ఆగు. అరే ఆగురా. మందే ఏమో బిల్లు గంగుబాయి కడతాడు నింపుతారు. అరే బాదం మిల్క్ వేడు కూల్ బాదం మిల్క్ అది పిస్తా అది వద్దు. మా ఇంట్లో మస్తు వాడు మొత్తానికి అయితే నూనె డబ్బా టోస్ట్ గజరాజు అదేముంది అది ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాడు. అన్న పాల ప్యాకెట్ తీసుకో. అవును మిల్క్ ముందు ఏదైతే ఇలా కూర్చోబెడతా నేను ఇప్పుడు ఎక్కువ తీసుకుంటా. బియ్యం సంచి పప్పు తీసుకుందామని నేను వచ్చిన తినేది తీసుకురా అంటే నీకు అంత పెద్ద ఎలివేషన్ ఇచ్చింది. ఏమి ఇచ్చినారా పోయి తినేది తీసుకుంటే మంచిగా ఉంటుంది. అడ్డమైన ఏమేమో తీసుకుంటా. ఫేస్ వాష్ సన్ స్క్రీన్ కోరివారా ఎవరు ఖరాబ్ అవుతుంది కదా అంటే సామ్ దుకాణం తీసుకుంటుండే లెక్క కోసం. ఎవరు ఈయన కదా చీరలు కట్టుకొని వీడియో చేస్తాడు. ఈయన ఈయన అయిననే దిగు దిగమ్మా. ఇగో ఈయన కూడా మొగైననే ఇట్లా యాక్టింగ్ చేస్తుంటారు అన్ని. అరే మొగ పొరడు అని చెప్పి ఏంది ఛానల్ పేరు చెప్పు. అట్లుంటది మనతో. ఛానల్ పేరా? వాళ్ళు నాకు చెప్తున్నారేమో అనుకున్నా. అట్లుంటది మనతోని అని మన చెల్లె ఏది ఇన్స్టాగ్రామ్ ఐడియా. ఇన్స్టాగ్రామ్ లో పైసలు రావుగా. ఇప్పుడే స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి పైసలు వస్తాయి. వీధి కూడా ఉండే ముందు ఏమైతుంది నీతో అని. ఏమైతుంది అట్లుంటది మనతోని. మన చెల్లె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. సో గైస్ ఖచ్చితంగా అందరు ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకేమని చెప్పాలా? బియ్యం సంచి థ్యాంక్ యూ అన్నా. బియ్యం సంచి అయ్యి బియ్యం సంచి ఇక్కడ ఉంది. ఇక్కడ మిల్క్ లేవంట. అది ఇది వేసే బిల్ వేసే అక్క బిల్లే అక్క ఇక గుడ్లు తీసుకోమని చెప్పిండ్రా. నేనైతే కోడి గుడ్లు వాళ్ళ అక్క నేను చెప్పిన బిల్లు అక్క అవసరం ఉన్నది తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టమైన ఫోటో తీసుకున్నా. ఫోటో తీసుకున్నా. అరే పోయేటప్పుడు తీసుకో. అయితే అక్క మనేషన్ అలా పెట్టాయి. కిరాణా షాప్ లో తీసుకొని డబ్బా బల్క్ బల్క్ ఎందుకు వెళ్తుంటే అలాగలా అడగడున్నాడు. చాక్లెట్ ఏంది ఎంత అయింది అక్క? బియ్యం బియ్యం సంచి
స్కాన్ చేసిరా మొత్తానికి అయితే బియ్యం సంచి అవన్నీ అయితే తీసేసుకున్నాం మనం. అయిపోయింది మన పని. ఓనర్ పెంచుకున్నాడు కాబట్టి 70% డిస్కౌంట్ వస్తుంది. రావాలి ఏదో గంగాన యూట్యూబ్ వీడియో మానేసి షాపింగ్ మాల్ పెట్టుకోండి. ఇక మా కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు కావాలంటే దారి అక్కడ 2 మిల్లులు పడుతున్నాయి చూడు. నువ్వు ఒత్తుతాను వచ్చిందా? ఎందుకు ఏమీ ఈ 3 వస్తలేవా? నంబర్ కొట్టు. అది తీసే మాకు రాకపోతే వద్దు కదా. పైసలు ఇది పడ్డదా చూడు. ఒకటి తీసే తీసే కావాలి. ఇవి మళ్ళీ పడ్డది. సౌండ్ వచ్చింది. అవే వద్దు, ఎందుకు అనవసరంగా నీకు ఎక్స్ట్రా డబ్బులు పడతాయి. మళ్ళీ వేసింది రా బాబు. జిగురాక ఎంత తెల్లగా ఉన్నావు అక్క. మేకప్ కళ్ళు కొట్టేదాకా చూసుకుంటాను చెప్పిన. సో మొత్తానికి అయితే మనం అయితే జిలెట్ బ్లేడ్ కొంటున్నాము. ఎందుకంటే నాకు గడ్డం నిండు ఉంది కాబట్టి. లేకనే కదరా, లేకనే నవ్వుడు చేస్తా. ఎవరు ఎట్లా వేయాలో ఉన్నాయి కదరా. సో గైస్ మన ఈ షాప్కి ఓనర్ అనమాట. సో మన అన్న వాళ్ళే. సో ఇది వచ్చేసి మెట్టులో ఉంది. అరే ఇంకా మీద 2 ఫ్లోర్లు ఉన్నాయినా. ఫస్ట్ ఫ్లోర్ నాకు ఇచ్చాను. ఒకసారి బయటికి వెళ్తే వీడియోది మీద ఇగో ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా మీద 2 ఫ్లోర్లు ఉన్నాయి. అరే అవునా బట్టలు నేనా బట్టల షాప్ ఉంది. అవన్నీ వస్తాయి. సో గైస్ తొందరలో మనం కూడా ఒక మాట పరిశ్రమ మాట అనేది పడబోతుంది. నేనే ఓనర్. తొందరలో అది కూడా అయిపోతుంది. అండ్ వీడు కూడా ఒక బండి కొంటుండు. ఇది కూడా ఒక బండి అవుతుంది. ఆ బండిది నేను తర్వాత చెప్తా. మళ్ళీ పెద్ద స్టోరీ అవుతుంది. రేట్ నేను తర్వాత చెప్తా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అయిపోయింది అబ్బిల్లో ఎంత అయింది అరే మన డిస్కౌంట్ చెప్పు. డిస్కౌంట్ 70%. గైస్ ఇది వచ్చేసి మెట్టు ఏదైనా చెప్పు. సో అన్న నాకు ఈడ కలిసిండు నా పరేషాన్ మొబైల్ షాప్లో కలిసిండు. నేను ఒకసారి నువ్వు పద్మావతి ఇదే కదా అదే నువ్వు చెప్పగానే క్లిక్ అయింది. మళ్ళీ ఆడనే తీసుకుంటుండే. ఎందుకో మళ్ళీ ఒకసారి ఇటు వద్దామని చెప్పి అందుకే నువ్వు ఇచ్చింది ఎవరు నెంబర్ అన్నదేనా? మళ్ళీ నువ్వు అలో చెప్పి పెట్టేసిపోయినా ఇదేంది అడ్రస్ చెప్పు. ఒకసారి అడ్రస్ చెప్పు. చెప్తాం. అబ్దుల్లాపూర్ మైట్, చెప్పు. అబ్దుల్లాపూర్ మైట్, అనాష్పూర్ రోడ్, పద్మావతి మార్చ్. సో గైస్ ఎవరైనా కావాలంటే రావచ్చు. కొత్తగా ఓపెన్ చేసిరు అండ్ చాలా తక్కువ రేట్లు ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు బట్టలు అయినా ఇంటి యాక్సరీస్ అయినా ఇంటి సామాన్లు అయినా ఏదైనా మీకు ఇక్కడ దొరికిపోతాయి. సో మన అన్న వాళ్ళదే. సో గైస్ ఎవరైనా రావాలంటే రావచ్చు. రామోజీ ఫిలిం సిటీ మెట్టు అవన్నీ చెప్పాలన్నా. రామోజీ ఫిలిం సిటీ మెట్టు గట్టి చెప్పనా? రామోజీ ఫిలిం సిటీ మెట్టు, అనాష్పూర్ రోడ్ పక్కనే, ఐరా స్కూల్ పక్కనే మనది మాట్లాడతాం. గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు. సో మొత్తానికి అయితే మన బిల్ కంప్లీట్ అయిపోయింది. మా బాబు నిజంగా మస్తు పని చేస్తాడు. ఉన్నోడే కానీ గట్టోడమ్మా మా అయిపోయిందా షాపింగ్? సక్సెస్ఫుల్గా మేమైతే షాపింగ్ చేసినాం.